తండ్రి. నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి నాయన ఉదయకాలం నుంచి నా తండ్రి ఈ సమయం వరకు గడియ వరకు నిమిషం వరకు జరిగిన ప్రతి కార్యములలో నీ సహాయము కాపుదల భద్రత అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రములు. నీ మహిమార్థమైన ఆయన సమస్తము జరిగించిన దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడియ నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. దేవా నా ప్రభా మీరు నాయకుడు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నా తండ్రి నాయన కృపగల దేవుడిగా ఆశ్చర్యకరుడిగా అద్భుతకరమైన దేవుడిగా ప్రభా నా తండ్రి మీ ఆత్మశక్తి ద్వారా నా తండ్రి నాయన ఈ యొక్క కూడికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా వాక్యానికి ప్రభా నా తండ్రి నాయన ప్రభు మేము వెయిట్ చేస్తుంటుండగా నాయన ఈ రోజు నా తండ్రి నాయన వాక్య పరిచర్య చేయనాయన మీ దైవదాసులు మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఏసని పరిశుద్ధ మనసులో రక్తంలో మాని ముద్రిస్తుంటున్నాం దేవా. నా తండ్రి ఈ దినమునకు మీరు ఏర్పరచబడినటువంటి ఏ వాక్కును ప్రభావ మీరు వినిపించాలని ఇష్టపడుతున్నారో ఆ వాక్కు తన ద్వారా రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నా తండ్రి నీ వాక్యము నాయన బలమైనది శక్తివంతమైనది ప్రభా. ప్రతి వారి హృదయాలలో కార్యం చేసే వాక్యాన్ని ప్రభా ఈ ఉదయ కాలంలో వినిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రదించండి బలపరచమని అడుగుచున్నాం దేవా. నా తండ్రి నాయన వినగలటువంటి చెవులను గ్రహించగల మనసును మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. కృపగల దేవా నా తండ్రి సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసే పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సిస్టర్ గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు అద్భుతమైన కృప చేత రక్షించబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం ఏడల వారికి ఆసక్తి. రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ. ప్రయాణించడము, రచన మరియు కవిత్వము చదువుటయు వారికి హాబీలు. శీలా గారు మరియు బాబీ గారులకు అనేక మంది ఆత్మీయ పిల్లలు, 3 కుమార్తెలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య గారు ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ స్వరూప్ గారు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా దేవుని సేవకులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి ప్రార్థించిన సహోదరి వత్సల సిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మరి కొన్ని డేట్స్ మేము కొంతమందికి పంపిస్తూ ఉంటాము. మరి కొద్దిగా నేను ట్రావెల్ చేయటం వల్ల మరి సరిగ్గా ప్లాన్ చేయలేకపోయాము. నేను ఎప్పుడైనా సరే అర్జెంటుగా ఇంకా రేపే ఒక స్పీకర్ గారు కావాలి అనుకున్నప్పుడు రెవరెండ్ జామి రవికుమార్ గారిని అడుగుతాను. ఆయన వెంటనే ఒప్పుకుంటారు పాపం. ఎంత షార్ట్ నోటీస్ ఇచ్చినా. కానీ నాకు అలా చేయటానికి చాలా సిగ్గేస్తూ ఉంది నాకు. ఆయన్ని సరిగ్గా ఘనపరచటం లేదు, అది గౌరవం కాదు కదా అని చెప్పేసి నేను అడగబుద్ధి అవ్వదు. ఈసారి ఈ నెల 2 డేట్స్ ఆయనకి నేను పంపించాలని రూపా వదిన గారితో మాట్లాడాను నిన్న. రూపా వదిన కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో కనుక మరి ఒక్కొక్కసారి మా అపార్ట్మెంట్స్లో మీటింగ్స్ అప్పుడు కానీ ఎక్కడైనా సరే, ఒకరోజు నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. దాదాపు 20 మందిని స్పీకర్స్ని అడిగానన్నా, ఎవ్వరూ ఒప్పుకోలేదు, అందుకని నీకు చేస్తున్నాను అన్నాడు. ఓహో, 20 మందిని ఫోన్ చేసినప్పుడు నేను గుర్తు రాలేదా నీకు? అయితే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి నన్ను అడుగుతున్నావు అనమాట అన్నాను. అంటే చాలా నవ్వుకున్నాం మేము. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి నేనేంటంటే ఒక స్పెసిఫిక్ టాపిక్స్ని నేను మాట్లాడగలను, లేకపోతే దాని మీద స్టడీ చేయగలను. మరి ఇప్పుడు జామి రవికుమార్ గారు వాళ్ళైతే ఎంత చక్కగా వివరిస్తారు
మంచి పాస్టరల్ అప్రోచ్ తోటి వివరిస్తారు కదా. నేనైతే ఓన్లీ వన్ టాపికే నేను స్టడీ చేయగలను. నేను దేవుడు నాకు తన కృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన వరం ఏంటంటే ఫెసిలిటేట్ చేయగలను. నేను దాన్ని మీటింగ్స్ని ఏమంటారు కండక్ట్ చేయడం లేకపోతే ప్లాన్ చేయడం, ఆ విషయంలో నేను బాగా చేయగలనని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందరూ బాగున్నారండి? బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ మధ్యలో ఎవరితో మాట్లాడుతూ ఉంటే రంగనాథ్ అన్న అనుకుంటా, రంగనాథ్ అన్న ఒక మాట అన్నారు. మీ గ్రూప్లో చాలా మంచి ప్రత్యేకంగా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి, రకరకాల చర్చెస్ నుంచి ఉన్నారు. మరి అందరూ కూడా ఇది నాది అని ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా మీ టీమ్ చాలా బాగుంది బాబు. తర్వాత ఇదేంటి, ఎవరు అక్కడ మెయిన్ అన్నది అక్కడ ఏముండదు. ఒక ఉద్యమం లాగా, ఒక మూవ్మెంట్ లాగా వెళ్ళిపోతా ఉంది. అది ఒక కదలిక, ప్రభు యొక్క కదలిక లాగా ఉంది మీ జూమ్ టీము, మీ పరిచర్య. అందరూ ఇది నాది అనుకుంటా ఉన్నారు. అది చాలా అద్భుతమైన విషయం అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు, అభినందించారు. ఈరోజు భస్మ బుధవారం కదా, యాష్ వెన్స్డే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి లెంట్ డేస్ స్టార్ట్ అవుతాయి. కొన్ని సంఘాలు పాటిస్తారు లెంట్ డేస్ని, కొన్ని సంఘాలు పాటించరు. పాటించని సంఘాలు కూడా ఉన్నాయి. కనుక మన గ్రూప్లో అన్ని సంఘాల నుంచి ఉన్నారు కనుక మనం కొద్దిగా సున్నితంగా మనం వ్యవహరిద్దాం. మన గ్రూప్లో అన్ని సంఘాల నుంచి ఉన్నారు. మన గ్రూప్లో అసలు అలాంటి డిస్కషన్స్, అంటే అభిప్రాయ భేదాల గురించి, సిద్ధాంతపరమైన లేకపోతే పద్ధతుల విషయంలో అభిప్రాయ భేదాలు లేకపోతే డిఫరెన్సెస్, దాని గురించి అసలు పట్టింపే ఉండదు. మీరు గమనించారో లేదో. మనం ఒకలాంటి నూతన వరువల్లో ప్రభువులు ఎదగాలి, అట్ ది సేమ్ టైం నా జీవితంలో, శాశ్వత జీవితంలో నేను ఫ్లరిష్ అవ్వాలి ప్రభువులు అన్న ఒక దృక్పథంతో, ఒక మిషన్ తోటి మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, ప్రభువు ఒక వ్యక్తికి ఏర్పాటు చేసుకొని, ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి అధికారాన్ని కానీ, రాజరికాన్ని కానీ, ఒక నాయకత్వపు బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఆయన నిస్సహాయంగా ఉంటాడని నేను గమనించాను. దయచేసి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. మరొకసారి చెప్తాను. ఒకసారి దేవుడు ఏ వ్యక్తికైనా ఒక నాయకత్వం బాధ్యత అప్పచెప్పాడు అనుకోండి, లేదా ఒక అనాయింటింగ్ అని మనం చాలాసార్లు వింటాం కదా. అనాయింటింగ్ అన్న పరిశుద్ధాత్మను పొందుకోవడం, ఈ రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడటం లేదా పరిశుద్ధాత్మని పొందుకోవడం, ఇలాంటి మాటలు కూడా మనం వింటాం. అభిషేకించబడటం, వీటికి డిఫరెన్స్ ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది, మరి దాని గురించి నేను చాలాసార్లు చెప్పాను. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఒక మంచి అనుభవం. అది అందరికీ దేవుడు ఉచితంగా అనుగ్రహించే వరం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుతాం, మనకి, మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి అని. అలాగే అభిషేకం అంటే ఏంటంటే, అభిషేకం దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం నీ జీవితం పట్ల. ఒక మిషన్, దేవుడు నిన్ను ఎందుకు పరిశుద్ధాత్మతో నింపాడో ఆ పర్పస్ అన్నమాట. ఆ సంకల్పాన్ని అనాయింటింగ్ అంటారు. గాడ్ అనాయింట్స్ ఎవ్రీబడి ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొంతమందిని అపోస్తలులు గాను, కొంతమందిని ప్రవక్తలు గాను, కొంతమందిని సువార్థికులు గాను, కొంతమందిని కాపురులు గాను, కొంతమందిని ఉపదేశకులు గాను, కొంతమందిని విశ్వాసులు గాను, కొంతమందిని హౌస్ వైఫ్స్ గాను, కొంతమందిని మార్కెట్ ప్లేస్లో అంటే జాబ్స్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మరి కొంతమందిని వాటిల్లో నాయకత్వంలో, పరిపాలనలో, ఇలా కొంతమందిని ఎన్జిఓ హెడ్స్గా, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి హెడ్స్గా, కొంతమంది నేను మొన్న హైదరాబాద్లో లాలాగూడ సిఎస్ఐ చర్చ్కి వెళ్ళినప్పుడు
చర్చి బయట వెంటనే చర్చ్ అవ్వగానే ఒక డెంటల్ క్యాంప్, ఒక బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు అక్కడ. ఇట్ వాజ్ వెరీ స్మాల్ గ్రూప్. చాలా బాగుంది ఆ చర్చ్. రైల్వే క్వార్టర్స్ మధ్యలో ఉందన్నమాట, లాలాగూడ రైల్వే క్వార్టర్స్ మధ్యలో. ఆ డెంటల్ క్యాంపు వాళ్ళు పెట్టిన వాళ్ళు ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది ఒక సంస్థ. అది బయట రేట్స్కి వీళ్ళు చేసే రేట్స్కి 50% డిఫరెన్స్ ఉంది. స్మైల్స్ అని ప్రతిదానికి ఆ యొక్క పాంఫ్లెట్ ఇచ్చారు. ఆ డాక్టర్స్ కొంతమంది చర్చ్ మెంబర్సే, డెంటిస్ట్స్. సో ఇలా రకరకాలైన పనులకి దేవుడు రకరకాలైన సంకల్పాలు ఆయన మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు ఒక ఉద్దేశంతో అనుగ్రహిస్తారు. ఆ ఉద్దేశాన్ని అనాయింటింగ్ అంటారు. అయితే ఒకసారి ఆయన అనాయింటింగ్ ఇచ్చినప్పుడు, ముఖ్యంగా లీడర్షిప్ విషయంలో, సంఘంలో అవ్వచ్చు, క్రీస్తు ప్రభు యొక్క సంఘం విషయంలో అవ్వచ్చు, అలాగే ఈ లోకంలో అవ్వచ్చు. ఈ లోకంలో రాజులు, ముఖ్యంగా మనకు అనేకమైన ప్రశ్నలు ఉంటాయి ఈ లోకపు రాజులను చూసినప్పుడు. ముఖ్యమంత్రులు, ప్రధానులు, మరి ప్రెసిడెంట్స్, కింగ్స్, గవర్నర్స్, ప్రిన్సెస్, వీళ్ళ విషయంలో దేవుడు ఒకసారి అనాయింట్ చేసిన తర్వాత, ఒకసారి ఆ బాధ్యతలు ఆ యొక్క ఏర్పాటు చేసుకొని పిలుచుకొని ఆయన వాడుకోవడం ప్రారంభించిన తర్వాత, ఈవెన్ మినిస్ట్రీ లీడర్స్ కూడా, పరిచర్యకి పిలుచుకున్న నాయకులు అవ్వచ్చు క్రైస్తవ మతం లోపల, ఏ నాయకుడైనా సరే దేవుడు ఒకసారి ఏర్పాటు చేసుకొని అభిషేకించాడు అనుకోండి, ఆయన అది అంత తొందరగా వెనక్కి తీసుకోడు. వాళ్ళు ఏ విధంగా ఉన్నా సరే హెల్ప్లెస్గా ఉంటాడు, నిస్సహాయుడిగా ఉంటాడేమో అనిపిస్తుంది. అది ఒక లక్షణం దేవుడికి. మీరు కావాలంటే గమనించండి, సౌలు జీవితం చూడండి. అలాగే మరి నేను ఇర్మియా గ్రంథం నాకు క్వైట్ టైమ్స్కి నేను చదువుకుంటున్నాను. ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు మీకు చెప్తూ కొన్ని వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను ఈకున్న కొద్ది సమయాల్లో. ఇర్మియా గ్రంథం పోయినసారి మనం చూసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా ప్రభువా, ఎంతో గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రాలు నాయన. మేము ఊహించినంత గొప్ప దేవుడు, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువు నాయన. మా కండ్లను తెరవండి నాయన. మీరు ఆల్రెడీ మాకు ఎంతో మీ గురించి ప్రత్యక్షపరుచుకున్నారు నాయన. గొప్ప రక్షణ, విమోచన అనుగ్రహించారు ప్రభువా. మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. అయితే ప్రభువా, వి లివ్ బై యువర్ వర్డ్, నీ మాట చొప్పున మేము బ్రతుకుతాం కనుక మరి నాయన ప్రత్యక్షత అనే మనస్సు మాకు దయచేయండి ప్రభువా. మరి మమ్మల్ని కటాక్షించండి నాయన తండ్రి, నీ కృప దయచేయండి. వాక్యం ధ్యానం చేయబోచుండగా నీ కృప దయచేయండి. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను వాడుకొని మనం వేడుకోవచ్చు. నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. నీ సన్నిధి అనుగ్రహించండి. యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ఆల్ దీస్ మీడియాస్ లార్డ్. జూమ్కి మీరు ప్రభువి ప్రభువా. ఈ యొక్క తరంగాల్లోంచి మరి ఎవరెవరికైతే ఈ యొక్క మేమందరం కనెక్టెడ్గా ఉన్నాము దిస్ మార్నింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, మా మధ్య నాయన ఈ భౌగోళికంగా ఈ జియోగ్రఫికల్ డిస్టెన్స్ ఉండుండొచ్చు, కానీ ఈ యొక్క క్రొత్త సిస్టమ్ జూమ్ ద్వారా ప్రభువా నాయన మరి మేమందరం కనెక్టెడ్గా ఉన్నాం, మేము కనెక్ట్ అయి ఉన్నాం ప్రభువా. నీ ప్రజెన్స్ చాలా విచిత్రమైన రీతిగా మీరు అనుగ్రహించే దేవుడవు మేము చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ గాడ్. దేవానికి స్తోత్రములు. మేము అనుకునేటట్టు పాతకాలపు దేవుడు కాదు, నువ్వు మోస్ట్ మోడర్న్ దేవుడవు ప్రభువా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అలౌ చేస్తున్నావు, నీకు స్తోత్రాలు ఆయన. నువ్వు గొప్ప దేవుడవు, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి లాస్ట్ టైం నేను ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో ఇర్మియా చాలా క్రియేటివ్గా ఉన్నాడు. మరి 3 వర్డ్ పిక్చర్స్ గురించి నేను ధ్యానం చేసి మీతో పంచుకున్నాను. వాక్య చిత్రాలు 31వ అధ్యాయంలో అనుకుంటా. 36వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఇర్మియాతో చెప్తాడు, నేను ఫస్ట్ డే నుంచి నీతో చెప్తూ వచ్చిన ఆ యొక్క వాక్కులనన్నిటినీ, ప్రవచనాలన్నిటినీ ఒక బుక్లో రాయమంటాడు. అయితే 36వ అధ్యాయం మీరు చదివినట్లయితే 36వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇర్మియా అప్పటికి
హౌస్ ఇంప్రిజన్మెంట్లో ఉంటాడు. తను మూమెంట్ అంతా రిస్ట్రిక్ట్ అయిపోయింది. తను స్వేచ్ఛగా తిరగలేడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడంటే ఒక రైటర్ని, నమ్మకస్తుడైన రైటర్, ప్రాణాలకి తెగించి ఇర్మియా కొరకు, ప్రభువు కొరకు నిలబడే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. రైటర్, లేఖికుడు. అతని ద్వారా ఇర్మియా చెప్తా ఉంటే ఆయన రాస్తాడనమాట మొత్తం. అప్పటి వరకు దేవుడు అనుగ్రహించిన ప్రవచనాలన్నిటినీ రాసిన తర్వాత అవి అనేకమైన అధికారులు, రాజు చెవిలో పడేంత వరకు కూడా ఆ లేఖికుడు ద్వారా అవి పబ్లిష్ అవుతాయి. అవి చాలా ప్రచురణ అవుతాయి. అవి వ్యాప్తి చెందుతాయి, స్ప్రెడ్ అయిపోతాయి, అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాజుగారు కానీ వీళ్ళు అది ఆ అధ్యాయం అంతా వివరిస్తూ ఉంటాడు. అది టైం లేదు కనుక మెయిన్ పాయింట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆ యొక్క ఫస్ట్ టైం రాసిన ఆ యొక్క ఇర్మియా తన లేఖికుడి చేత రాయబడిన ఆ యొక్క గ్రంథాన్ని వాళ్ళు కాల్చేస్తారు. అయితే దేవుడు మళ్ళీ ఇర్మియాతో మాట్లాడతాడు. నువ్వు మళ్ళీ రాయమంటాడు. మళ్ళీ సెకండ్ టైం రాస్తాడు. ఇక్కడ ఆ రాజు ఈ 32వ వచనం చదువుతానండి. ఇర్మియా 36, 32. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజు అయిన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసింది. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చొని సెకండ్ టైం మళ్ళీ రాశాడు. ఈ మాటలు చదువుతా ఉంటే నాకు విలియం కేరీ తన లైబ్రరీ అంతా కూడా తగలబడిపోయింది. ఎంతో కష్టపడి ఆయన రాసిన అనేక సంవత్సరాల కష్టం అంతా అగ్నికి ఆహుతి అయిపోయింది. మరి ఎవరో కావాలనే చేశారని అనుకుంటారు. మరి ఇక్కడ చూసారా, ఎవరు కాల్ చేశారు? ఇది యూదా రాజు అయిన యెహోయాకీం. యూదా సింహాసనం మీద రాజుల్ని కూర్చోబెట్టిందే దేవుడు. దేవుడు చెప్పిన మాటల్ని రాసిన ఆ యొక్క గ్రంథాన్ని కాల్చేశాడు ఆ రాజు. ఆ రాజుని ఏమైనా చేయొచ్చు దేవుడు. మీరు ఆలోచించారా? నేను అదే ఆలోచించాను. ఏంటి దేవుడు ఏం చేయలేదు ఈ రాజుని? ఏమన్నా చేయగలడు కదా. ఎందుకని రాజుల విషయంలో నిస్సహాయుడిగా కనిపిస్తున్నాడు దేవుడు? అసలు రాజుల్ని ఏం చేయలేకపోతున్నాడే. ఈ రోజుల్లో చూస్తే మనకి 7 ఖండాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఒక ఖండం మీద మనుష్య సంచారం ఉండదు కదండి. 2 ఖండాల మీద మనుష్య సంచారం ఉండదు. ఆర్కిటికా, అంటార్కిటికా. సోషల్ స్టడీస్ అనమాట. ఈరోజంతా టైం ఎంత అయింది? సరిపోద్దులేండి, 5:56 అయింది. అమ్మ, ఈ మెసేజ్ రికార్డ్ చేస్తున్నారా జాన్సన్? ఓకే, థ్యాంక్ యూ. సో ఆసియా ఒక ఖండం, మరి ఆఫ్రికా ఒక ఖండం, ఉత్తర అమెరికా 3వది, దక్షిణ అమెరికా 4, ఆస్ట్రేలియా ఒక ఖండం, 5 వచ్చినాయి కదా. ఆర్కిటికా, అంటార్కిటికా అంటే మనం బాల్ లాగా మనం ఉంటుంది అది గ్లోబ్. పైన టాప్ లెవెల్లో ఉండేది, కింద ఇట్లా కింద ఉండేది, పైన కింద ఉండే ఈ 2 ఖండాలని ఆర్కిటికా, అంటార్కిటికా అంటారు. వాటిల్లో విపరీతమైన చల్లదనం ఉంటుంది కాబట్టి మనుష్య జీవితానికి అక్కడ ఆస్కారం లేదు. సో మిగిలిన 5 ఖండాల్లో మానవాళి ఉన్నారు. ఈ మానవాళిలో దేవుడు మరి రాజ్యాలుగా వాటిని ఉంచి వాటికి రాజుల్ని మరి అనుగ్రహించాడు. రకరకాల సిస్టమ్స్, కొన్ని ప్రజాస్వామ్యం అయితే, కొన్ని రాజరిక వ్యవస్థ, కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, కొన్ని కమ్యూనిస్ట్ వ్యవస్థలు ఉన్నాయి. అలాగా దేవుడు మొత్తానికి మనుషుడిని ఏర్పాటు చేసుకొని మనుషుడికి ఒక అధికారము, రాజరికము, ఒక సింహాసనం ఇచ్చాడు. అది చిన్న రాష్ట్రం అవ్వచ్చు, దేశమంతా అవ్వచ్చు. ఈ రాజులను చూస్తే దేవుడు అసలు ఏం చేయలేకపోతున్నాడా ఏంటి అని మనకి డౌట్ వస్తుంది. ఉదాహరణకి మరి హమాస్, ఈ హమాస్ అని మనం వింటా ఉన్నాం. మిడిల్ ఈస్ట్లోని ఇస్రాయేల్ దేశానికి హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధం, అలాగే ఉక్రెయిన్ దేశానికి రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ రాజులను చూస్తే, ఈ యొక్క ప్రెసిడెంట్స్ని చూస్తే
దేవుడు నిస్సహాయుడిగా దేవుడు ఏం చేయలేడా వీళ్ళని? ఏం చేయలేకపోతున్నట్టు కనిపిస్తున్నాడు దేవుడు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి యెహోయాకీము, యూదా రాజు యెహోయాకీము స్క్రిప్చర్స్‌ని ఒక రకంగా దేవుని వాక్యాన్ని కాల్చేశాడు. దేవుడు చెప్తా ఉంటే యిర్మీయా దాన్ని లేఖికుడి ద్వారా రాశాడు. దాన్ని కాల్చిపడేశాడు. కాలిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ రాయమంటున్నాడు. ఎంత ఆశ్చర్యం వేసింది నాకు. ఏం చేయాలి దేవుడు? యెహోయాకీముని మరి ఏదన్నా చేయగలడు. ఒక నీటి బుడగ లాంటి వాడు యెహోయాకీము, ఒక నరుడు కాబట్టి. మరి దానియేలు గ్రంథంలో ఉంటది, ఒక హస్తం వచ్చి మెనె మెనె టెకెల్ ఉఫారసి అని ఆ రాయి ఆ యొక్క గోడ మీద రాయబడింది. మనకు ఆ స్టోరీ తెలుసు కదండి. నీవు దేవుని త్రాసులో తూచగా నువ్వు తేలిపోయావని ఆ రాజుతో చెప్తున్నాడు దేవుడు. ఆ రాత్రి, ఈ రాత్రి నీ ప్రాణం నువ్వు చనిపోతావని చెప్పాడు దానియేలు అతనికి. మరి దేవుడు ఏమైనా చేయగలడు యెహోయాకీముని, కానీ రెండోసారి రాయమంటాడు. ఎందుకంటే ఈ అధ్యాయం ముందు మనం చూసినట్లయితే 36వ అధ్యాయము, యిర్మీయా 36 3వ వచనం. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గురించి వారు విని, నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. దిస్ ఈజ్ ద పర్పస్ అన్నమాట రాయటానికి. ఫస్ట్ టైం ఎందుకు దేవుడు రాయమన్నాడంటే, ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడతారేమో అని. రాజు దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఒకసారి వినాలి, ఒకసారి వినాలి. ఒక రోజంట ఒక పచారీ కొట్టు, అంటే మనకి గ్రోసరీ షాప్ లాంటిది ఒక విలేజ్లో, అతడు అతను ఎప్పుడు చూసినా కల్తీ నూనె అమ్ముతున్నాడంట. ఒకరోజు కల్తీ చేయాల్సిన పదార్థం అతని దగ్గర అయిపోయిందంట. మరి బయటికెళ్ళి వేరే ఊరెళ్ళి తేలేక అసలైన నూనె అమ్మాడంట. ఆ రోజు అందరూ గొడవ పెట్టారంట వచ్చి. అసలైన నూనె అమ్ముతున్నప్పుడు వచ్చి కల్తీ నూనె అమ్ముతున్నావు నువ్వు అని అతనితో గొడవ పెట్టుకున్నారంట. అప్పటి వరకు ఆయన అమ్మింది కల్తీ, ఆ రోజే అసలైంది అమ్మాడు. అసలైంది అమ్మంగానే గొడవ పెట్టేశారు, ఇదే కల్తీ అని. అసలుకి వాళ్ళకేంటి పరిస్థితి? ఆ ఊరోళ్ళందరికీ కల్తీది అలవాటు, అంటే మంచిదేటో మంచిది కాదేదో తెలియటం లేదు. ఇక్కడ యిర్మీయాని దేవుడు ఎంత అసలు నిజంగా 37వ అధ్యాయం 38వ అధ్యాయం చదివితే అసలు ప్రాణం పోయినంత పని అవుతుంది. ఒక భూమిలో ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక అగాధంలో, అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక జైల్లో ఒకలాంటి పెద్ద పాత్ర లాంటి నీళ్లు స్టోర్ చేసుకునే ఆ యొక్క సిస్టర్న్స్ అంటారు కదా, పాత్రలు పెద్ద పెద్దవి కుండల్లాంటి, పెద్ద కుండల్లాంటి భూమిలో తొలుచుకొని, రాళ్లలో తొలుచుకొని ఉంచుకుంటారంట వాళ్ళు. దాంట్లో ఆ నీళ్ళంతా లేక అక్కడ బురదంతా కూడా ఉండే ఆ ప్లేస్లో తాళ్లతో దించేశారు అతన్ని. ఇతను ఇట్లా చెప్తా ఉన్నాడు రాజుకు వ్యతిరేకంగా ఆయన ఒకటే ఒక మెసేజ్ ముందు నుంచి యిర్మీయా, మీరు దేవుని విషయంలో సరిగ్గా లేరు కాబట్టి ఇదిగో నెబుకద్నెజరు వస్తాడు, బబులోను రాజు వచ్చి మిమ్మల్ని చెరపట్టుకుపోతాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క రాజుకి, నువ్వు లొంగిపో ఆ నెబుకద్నెజరుకి, అట్లీస్ట్ బ్రతుకుతావు నువ్వు నీ కుటుంబం. నువ్వు లొంగిపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాడు అతను అని చెప్తాడు. ఫస్ట్ రోజు ఏం చెప్పాడో లాస్ట్ రోజు వరకు అదే చెప్పాడు. ఎన్ని శ్రమలు పెట్టినా అదే చెప్తా వచ్చాడు యిర్మీయా. ఎందుకు చెప్పాలి రాజుగారికి అంటే, ఒరిజినల్ ఏంటో తెలియటానికి. అది వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఒక అన్న తెలుసు, తమిళ్లో అన్నన్ అంటారు, అన్నన్ అంటారు, జాన్ శామ్యుయల్ గారని. ఆయన ఢిల్లీలో మరి ఆయన ఒక ప్రత్యేకమైన పరిచర్య ఉంది ఆయనకి. ఆయన ఒకసారి మన గ్రూప్లో మాట్లాడారు, ఒకసారి కాదు ఎక్కువ సార్లే మాట్లాడారు. పోస్ట్ మాస్టర్ జనరల్గా చేసి రిటైర్ అయ్యారు. పోస్ట్ ఆఫీస్ మొత్తానికి కంట్రీ హెడ్ అతను. ఆయన మనకి తెలిసినట్లుగా స్పీడ్ పోస్ట్ ఉంది కదండి, స్పీడ్ పోస్ట్ని సృష్టించింది ఆయనే, జాన్ శామ్యుయల్ గారు. ఇప్పుడు ఆయన ఎఫ్ఎంపిబి పరిచర్యకును యుఈఎస్ఐ పరిచర్యకి రెండిటికి ఆయన నేషనల్ లీడర్గా ఉన్నారు ఆయన.
ఆయన నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా కలుస్తాను. నేను వాళ్ళ ఇంట్లోనే యూజువల్‌గా దిగుతాను. అయితే ఆయనకొక పరిచర్య ఉంది. ఆయన రకరకాల దేశాల రాయబారులు, అంబాసిడర్స్‌కి ఆయన ఒక పాస్టర్ గారు. చాలా విచిత్రమైన రీతిలో దేవుడు ఆయన్ని ఆ పరిచర్య స్టార్ట్ అయింది. వాడుకుంటా ఉన్నాడు. దాదాపు ఒక 40, 50 మంది అంబాసిడర్స్, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్. ఆయన ప్రతి సంవత్సరం క్రిస్మస్ ప్రోగ్రామ్ పెడతారు వాళ్ళకి. అంబాసిడర్స్‌లో ఒకసారైతే ఇస్రాయేల్ దేశపు అంబాసిడర్ అదే సమయంలో అక్కడ వేరే వాళ్ళకి పడని దేశాలున్నాయి గదా! ఇస్రాయేల్‌కి. ఆ దేశపు రాయబారులు గూడా వచ్చారు. ఆ హాల్ అంతా చాలా టెన్షన్‌గా ఉందనమాట. ఇద్దరు రాయబారులొచ్చి గ్రీటింగ్స్ చెప్తా ఉన్నారు. క్రిస్మస్ గ్రీటింగ్స్. తర్వాత మన దేశంలోని మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వస్తారు. అట్లా మంచి పరిచర్య చేస్తా ఉన్నారాయన. మరి ఢిల్లీలో లెక్కలేనంత మంది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లుంటారు. వాళ్ళలో చాలా మందికి ఆయన పరిచర్యలో ఆయన ప్రతి వారం వాళ్ళ ఇంట్లో మరి ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లకి సంబంధించిన బైబిల్ స్టడీ ఉంటుంది. వాళ్ళ ఇల్లు 2 లెవెల్స్‌లో ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, అండర్ గ్రౌండ్ ఒకటి, పైన ఒకటి. అండర్ గ్రౌండ్ అంటే అది ఆ ఏరియాకొస్తే కొండలాగా ఉంటదనమాట. ఒక ఫ్లోర్ అంతా గూడా ఈ బైబిల్ స్టడీస్‌కి ఆయన ఆహ్, ఉంచేశారు. సో, మరి ఆయన ఒకసారి నాకు చెప్పారనమాట. నేను పేరు చెప్పను గానీ, ఒక ప్రధానమంత్రి ఆయన వృద్ధాప్యంలో ఆయనకి బాగా ఫ్రెండ్ అంట. ఆయనకి చెప్పాడంట ప్రభువు గురించి. యేసు ప్రభు గురించి ఆయన చాలా చాలా స్పష్టంగా చెప్పారంట. సో, నాయకులకి సువార్త ప్రకటించబడతా ఉంది. ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి. ఏది కరెక్టో, ఏది రాంగో వాళ్ళ ముందు పెట్టబడింది. వాళ్ళు ఆలోచించుకోవడానికి. అలాగే ఇర్మియా ఇక్కడ ఈ రాజుల విషయంలో ఎందుకు దేవుడు అతను కాల్చివేసినా గూడా ఎందుకు ఆయన్నేమి టచ్ చేయకుండా మళ్ళీ రాయమంటున్నాడు పుస్తకం. మళ్ళీ మొత్తం రాయమంటున్నాడు. మరి ఇర్మియా మళ్ళీ మొత్తం రాస్తాడు. అలాగే ఇక్కడ 37వ అధ్యాయం చూసినట్లయితే సిద్కియా అనే రాజు. ఇర్మియా 37 ఒకటో వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుని వాక్యం రాయబడినప్పుడు సువార్తలు కూడా పలానా రాజు పరిపాలిస్తా ఉన్న సమయంలో అని మొదలేస్తారు. పొలిటికల్ కాంటెక్స్ట్ ఇస్తూ ఆ యొక్క మిగిలిన సంఘటనలు రాస్తూ ఉంటారు. ఈ యొక్క బైబిల్ రాసిన గ్రంథకర్తలు. సర్వసాధారణంగా అలాగే ఉంటది. మరి యెషయా 6వ అధ్యాయంలో గూడా యెషయా 6వ అధ్యాయం చదువుతాను చూడండి. యెషయా 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున రాజకీయంగా ఏం జరుగుతుందో ముందు చూపించి ఆ తర్వాత రాయవలసింది రాశారు. ఈ రెండిటి చాలా దగ్గర సంబంధం ఉంది. మరి ఈ రో ఈ ఈ ఈ లోకపు రాజ్యములో దేవుని రాజ్యము మరి మనం దానియేలు గ్రంథంలో కూడా చేతితో చెక్కబడని ఒక స్టోన్, ఒక రాయి అది అత్యంత పెద్దదవుతూ అదొచ్చి పడి ఉందని ఈ యొక్క దేశంలో ఉన్న అనేకమైన విషయాల్ని అవి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది చాలా పవర్‌ఫుల్‌గా అని. గాడ్స్ కింగ్డమ్ గురించి అదొక దర్శనం. సో, ఇక్కడ ఇర్మియా 37కి వచ్చినట్లయితే ఆ రాజు సిద్కియా 2వ వచనం. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు. అయితే లక్ష్యపెట్టకపోయినంత మాత్రాన ఇర్మియా తన మాటలు తను చెప్పుకుంటానే పోయాడు. తను చెప్తానే ఉన్నాడు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తా ఉన్నాడు.
ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 37వ అధ్యాయంలో ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం చుట్టూ బబులోను రాజు దండు పెట్టించుతాడు. అంటే చుట్టూ అసలు వాళ్ళని ఊపిరాడకుండా చేస్తాడనమాట. చుట్టూ వాళ్ళు మోహరించుంటారు సైన్యం. ఫస్ట్ వాళ్ళకి ఫుడ్, వాటర్ సప్లై, బిజినెస్ జరగకుండా చేస్తారన్నమాట. కొన్నాళ్ళకి సరెండర్ అయిపోతారు వాళ్ళు. ఈ లోపల ఏమవుతుంది, యూదా రాజు గారికి ఐగుప్తు దేశపు రాజుతో చిన్న స్నేహం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా చేయకూడదు అతను, కానీ చేశాడు. ఐగుప్తు రాజు ఏం చేస్తాడు, తన యొక్క సైన్యంతో యూదా ఇశ్రాయేల్ వైపు వస్తూ ఉంటాడు. అది చూసి బబులోను రాజులు భయపడిపోయి కొద్దిగా వెనకంజ చేస్తారు. కానీ వాళ్ళు ఈ ఐగుప్తు రాజు ఫరోని ఓడిస్తారు. ఎవరు? నెబుకద్నెజరు, బబులోను రాజు. ఈ యొక్క గ్యాప్లో యూదా రాజులు, ఇశ్రాయేలీలు ఏమనుకుంటారు, ఆహా మనకి మంచి రక్షణ దొరికింది అనుకుంటారు. ఐగుప్తు రాజు వచ్చి మనల్ని రక్షిస్తున్నాడు. ఈ సమయంలో ఇశ్రాయేల్ రాజు, యూదా రాజు ఏం చేస్తాడు, ఇర్మియా కబురు పెడతాడు, మా కోసం ప్రార్థన చేయని. మళ్ళీ ఇర్మియా అదే చెప్తాడు, నువ్వేదో అనుకుంటున్నావేమో, ఐగుప్తు రాజు వచ్చి నిన్ను రక్షిస్తాడు, బబులోను రాజు వెళ్ళి పారిపోతాడు ఐగుప్తు రాజు రావటం వల్ల అనుకుంటున్నావేమో. ఒకవేళ ఐగుప్తు రాజు బబులోను రాజుని తన సైన్యాన్ని ఓడించి వాళ్ళు గాయపడిన ఒక టీము ఉండిపోతారు కదా, గాయపడిపోయి మొత్తాన్ని చంపేశాడని ఊహించుకో ఓ రాజా. ఐగుప్తు రాజు వచ్చి బబులోను రాజుని వాళ్ళకి సంబంధించిన సైన్యాన్ని అంతటి చంపేస్తాడని ఊహించుకో. చివరికి మిగిలిపోయి ఉంటారు కదా ఈ గాయపడినోళ్ళు, బబులోనోళ్ళు. వాళ్ళు వచ్చి నిన్ను, నీ రాజ్యం అంతటిని చంపేస్తారు, ఈ యొక్క యూదా నగరాలన్నిటిని కాల్చిపడేస్తారని చెప్తాడు ఇర్మియా. ఇట్లాంటి ప్రవచనాలు చెప్తా ఉండేసరికి ఎన్నో కష్టాలు పడతాడు ఇర్మియా. మరి ఇక్కడ ఇద్దరిని చూస్తున్నాం మనం, దేవుని ప్రవక్తను చూస్తున్నాం, దేవుని సేవకుడిని, రాజుని చూస్తున్నాం, రాజుల్ని చూస్తున్నాం. మరి దేవుని సేవకుడిగా, దేవుని సేవకురాలుగా ప్రభు యొద్ద నుంచి కరెక్ట్గా మెసేజ్ పొందుకుంటున్నావా మనం? అది చాలా కసరత్తు చేయాలి. దేవుని యొద్ద నుంచి మనకి అనుగ్రహించబడిన వాక్యాన్ని అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర నుంచి వస్తుందా లేదా. పౌలు అంటాడు, నేను రూఢిగా నమ్ముచున్నానంటాడు. రోమా 8వ అధ్యాయంలో, ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయనేరదు అని రూఢిగా నమ్ముచున్నాను అంటే ఎంతో ఆలోచించాడు. దేవుని దగ్గర నుంచి వస్తున్న ఆ యొక్క ప్రత్యక్షతల్ని బేరీజు వేసుకున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలతో బేరీజు వేసుకోవడం. సిఎస్ లూయిస్ ఒక బుక్ రాస్తూ, నేను రాస్తున్న ఈ విషయాలు మీలో చదివి నాకంటే శ్రేష్ఠులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పేది నేను వింటానంటాడు. ఎవడు పడతాడు కాదు, నాకంటే పరిపూర్ణులు, నాకంటే శ్రేష్ఠులు మీరు నేను చెప్తున్న ఈ పుస్తకంలో నేను రాస్తున్న అంశాల విషయంలో ఏదైనా నేను కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయని మీరు చెప్తే నేను దానికి ఓపెన్గా ఉన్నానంటాడు. ఎంత ఆలోచిస్తే కానీ అంత దమ్ముండదు ప్రత్యక్షతల విషయంలో. ఈరోజు నీకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతల విషయంలో అది దేవుడిచ్చాడా అంటే దేవుడిచ్చాడని చెప్పగలమా? మరి కొంతమంది లాటరీలాగా ప్రవచిస్తుంటారు, కరెక్ట్ అవ్వచ్చు అన్నట్టుగా. నో, చాలా చాలా రాంగ్. అది చాలా భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతకు గురవుతాం అది. మరి బెన్నీ హిన్ గురించి ఒకసారి విన్నాను. ఏంటంటే, ఒకసారి ఆయన లక్షలాది ప్రజల ముందు ప్రవచించాడట. ఆ నెక్స్ట్ డే ఆయన వచ్చి ఆ రాత్రి ఒప్పించబడ్డాడట. నేను నిన్న రాత్రి మీ అందరి ముందు ప్రవచించింది నా సొంత మనసుతో చెప్పాను అని చెప్పి క్షమించమని అడిగాడంట. తర్వాత దాదాపు 1 సంవత్సరం పాటు పరిచర్య చేయకుండా దేవుని సన్నిధిలో ఉండిపోయాడంట. అది ఆయనకి టర్నింగ్ పాయింట్గా ఉపయోగపడిందంట. చూసారండి ఈ యొక్క అనుభవం. నేను చాలామంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు నేను చూశాను. నా తల మీద చేయించి ప్రవచనాలు చెప్తారు. కొంతమంది నీవిచ్చే కానుక కోసం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెప్తుంటారు నీకోసం మంచి మాటలు.
కొంతమంది మరి రకరకాల ఉద్దేశాలతోటి సాతాను చేత కూడా ప్రేరేపించబడి ప్రవచనాలు చెప్తారు. అది నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను. నేను చెప్పలేదండి, నాకు చెప్పారు. నీకు ప్రాజెక్ట్ వస్తుందని చెప్పారు. ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ప్రాజెక్ట్ చేయటం దేవుని చిత్తం కాదని దేవుడు నాకు బయలుపరిచారు. మరి మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటాను. 95 ఆ టైంలో 1995, 96 ఆ టైంలో మరి కేఏ పాల్ గారికి బాగా సన్నిహితుడు డేవిడ్ రాజరత్నం అని మాకు అన్న అంటాం. వాళ్ళ ఇంట్లో బైబిల్ స్టడీ జరిగేది. టింపనీ స్కూల్ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళకి బాగా క్లోజ్ కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారి గోల్డెన్ ఎరా అది అప్పట్లో. ఆయన మరి ఆర్ఫనేజెస్ కోసం చూస్తూ ఉన్నాడు. ఆర్ఫనేజ్ నడిపే ప్రజల కోసం, అంటే వాళ్ళ కోసం నమ్మకస్తులైన ఎవరి చేతికన్నా ఆయన సంస్థకి సంబంధించిన అనాథాశ్రమ పరిచర్య అంతటిని, వృద్ధాశ్రమ పరిచర్య అంతటిని అప్పజెప్పాలని చూస్తూ ఉన్నాడు ఆయన. నేను మీ ఇద్దరిని సజెస్ట్ చేస్తాను, బాబీ, షీలా, మీరు ఆలోచించి ప్రేయర్ చేసుకొని చెప్పమన్నాడు. అదే టైంకి ఇది చెప్పక ముందు కొన్ని రోజుల క్రితం ఒక సిస్టర్ గారు వచ్చారు. ఆ సిస్టర్ గారిని చూసినప్పుడల్లా నాకు లోపల చిన్న చెక్ ఉంటుంది అనమాట. ఎక్కడో తేడా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ప్రార్థనలు చేసి పరిచర్యలు, మనం వద్దన్న కూడా ప్రార్థన చేసి మన కోసం చెప్తుంటుంది అనమాట. అందుకనే ఆవిడ రాగానే నేను నా రూమ్ నుంచి బయటికి రాలేదు. మా వైఫ్ వచ్చి ప్రార్థన పిలుస్తున్నారు సిస్టర్ గారు రమ్మని అంటే, సరే వెళ్ళాం. హాల్లో చాపేశారు. రానున్న రోజుల్లో దేవుడు మీకు ఒక ప్రాజెక్ట్ అనుగ్రహించబోతున్నాడు అని చెప్పింది ఆమె. అది జరిగిన కొన్ని రోజులకి ఈ కేఏ పాల్ గారి ప్రాజెక్ట్, కేఏ పాల్ గారి కమిటీ మెంబర్ ఇతను డేవిడ్ రాజరత్నం గారు. ఆయన చెప్తే ఖచ్చితంగా, ఇంకా ఏం చెప్పాడంటే ఆయన, మీకు ఏంటి కావాలంటే అది ఇస్తారు, ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్, పిల్లలకి ఏ ఫుడ్ కావాలంటే, ఏ మెనూ కావాలంటే ఆ మెనూ, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ప్రెమిసెస్ తీసిస్తారు. అసలు మీ మీద సూపర్విజనే ఉండదు. వాళ్ళు హైదరాబాద్లోకి షిఫ్ట్ అవుతున్నారు, వాళ్ళ ఆఫీస్ అంతా. మీరు వైజాగ్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సరే, మేము ఒక నెల రోజులు కనిపెట్టాం ప్రభు సన్నిధిలో. మాకు ఎటువంటి మాట దేవుని సన్నిధి నుంచి రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అయితే మేమేదో గొప్పవాళ్ళం అని కాదు. వన్ మంత్ పైనే కనిపెట్టామన్నమాట. ఏమీ రాలేదు. దేవుడు ఎప్పుడైనా మాట్లాడకుండా ఉంటే, ఎక్స్క్యూజ్ మీ, దేవుడు మనకి ఎస్ అని చెప్పకపోతే అది నో. దేవుడేం మాట్లాడకపోతే ముందుకు వెళ్ళమని కాదండి, అది ఆగమని. ఒక నెల రోజులు అయిన తర్వాత మేమిద్దరం వెళ్ళి డేవిడ్ అంతా చెప్పాం, అన్న మరి మాకేమీ నడిపింపు రావట్లేదు, నెల రోజుల పైన కనిపెట్టాం. అదే సమయంలో వాళ్ళ ఇంటికే దినకరన్ గారు వచ్చారు. ఒక పని నిమిత్తం వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనాన్ని పిలిచారు దినకరన్ గారిని. అప్పుడు ఆయన మాకు ప్రార్థన చేశారు, ఏ మనిషి వైపు చూడొద్దు, డు నాట్ లుక్ అట్ ఎనీ మ్యాన్, ఇట్ ఈస్ ఐ హూ విల్ హెల్ప్ యూ. When you do ministry, I will open doors for you. They will supply your personal needs and your ministry needs. You pray for people. When you pray for people, people shall receive the Holy Spirit. No matter how many other things you do, you preach my word with power and authority. I will open doors for you. When you preach, I will pour out the Holy Spirit on the people. They shall be great rejoicing అని చెప్పారు ఆయన. భాషల్లో ప్రార్థన చేస్తూ దాని అర్థం చెప్తా ఉన్నారన్నమాట. ఇట్ కేమ్ యాజ్ ఎ ప్రాఫెసీ. అదంతా కూడా డేవిడ్ అన్న వాళ్ళ పాప రికార్డ్ చేసింది. అది అలాగ పదిలంగా ఉంచుకున్నాను నేను. నాకు ఒక చిన్న డైరెక్షన్ ఇచ్చింది అది. సో మేమే కానీ తొందరపడి, అప్పుడు ఏంటంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. మా పర్సనల్ నీడ్స్ విషయంలో కూడా క్లిష్ట పరిస్థితి అంటే క్లిష్ట పరిస్థితి. ఆ టైంలో ఆ సహోదరు వచ్చి ఇలాగ మీకు ప్రాజెక్ట్ వస్తుందని చెప్పింది. మరి
ఆవిడ ఏ స్ఫూర్తితో ఏ ఏ ఏ ప్రేరేపణతో చెప్పింది? సైతానికి కొంత తెలుసు భవిష్యత్తు గురించి. సైతాన్ ఎలాంటి వాడంటే, వాడికి సంపూర్ణమైన జ్ఞానం ఉండదు గానీ, ఎప్పటినుంచో చాలా సీనియర్ కదా! వాడికి చాలా ఊహిస్తాడు. ఈజ్ ఎ గ్రేటెస్ట్ గెస్సర్. చాలా ఊహించటం విషయంలో మాస్టర్ వాడు. దేవుని యొక్క తీరుతెన్నులు మరి చరిత్రలో చూసున్నవాడు కదా! కానీ దేవుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి చేస్తాడు. వాడికి మతిపోద్దప్పుడు. అందువల్ల బాగా తెలిసిన విషయాలన్నీ వాడికి తెలుసు. కొన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాడు మానవాళిని. అందువలన వాడు భలే ఊహిస్తాడు. ఈ జ్యోతిష్కులు ఊహించినట్టు. వాడికి తెలుస్తది కొంతమేర. సో, ఆ సహోదరి సైతాన్ చేత ప్రేరేపించబడి మీకొక ప్రాజెక్ట్ వస్తదని చెప్పింది. నేనెందుకు చెప్తున్నానంటే ఈరోజు అంత రూఢిగా, మరి ఈరోజు ఏమైంది కేఏ పాల్ సంగతి? మనందరికీ తెలుసు. మేమే గాని అది చేసినట్లయితే ఒక అనేక సంవత్సరాల పరిచర్య చేసి గాల్లో అయిపోయేవాళ్ళం. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ చిన్న సమయంలో నిలబడిపోయాం. దేవుని చిత్తం కాదని మాకు అర్థమైంది. నిలబడిపోయాం. మరి విశ్వాసంతోనే మన హోమ్‌ని నడిపించుకుంటూ వచ్చాం ఇన్ని సంవత్సరాలు. ఇట్స్ ఎ ఫెయిత్ బేస్డ్ ఆర్గనైజేషన్. అంటే ఏంటంటే ప్రభువు మీద నమ్మకం ఉంచాం అవసరాల నిమిత్తం. దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్ని లెక్కలేనన్ని అద్భుతాలు చేసి పోషిస్తూ వచ్చాడు. ఈ రోజు వరకి కూడా మాకు నివాసానికి బట్టలు, రోటీ కపడా ఔర్ మకాన్ దేవుడు ఎన్నో సంవత్సరాలుగా పోషిస్తూ వచ్చాడు. ఇంకా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనెందుకు చెప్తున్నానంటే మనం పొందుకున్న ప్రత్యక్షత ఒక ప్రాఫెసీ అవ్వచ్చు, ఒక వర్డ్ అవ్వచ్చు. ఈజ్ ఇట్ ట్రూలీ ఫ్రమ్ గాడ్? అది రూఢిపరుచుకోవాలి. పౌలు చాలా స్పష్టంగా రూఢిపరుచుకొని రాశాడు, ప్రవచించాడు, మరి ఆలోచనలు చెప్పాడు. దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు ఆయనకి. సరే, ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు మీకు చదువుతాను. నేను ఇక్కడ మరి ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయంలో మరి రకరకాల స్థలాల్లో మార్చుతూ ఈ రాజుగారు కానీ, రాజు యొక్క ప్రధానులు, ఆయన యొక్క టీము, ఆ యొక్క హైయెస్ట్ అఫీషియల్స్ ఇర్మియా ఈ విధంగా వ్యతిరేకంగా ప్రవచిస్తున్నాడని, మరి భయంకరమైన చెరసాల, కొన్నిసార్లు హౌస్ ఇంప్రిజన్మెంట్స్, ఇలాగా ఆయనని భయంకరంగా వేధిస్తారు. ఆయన్ని చాలా ప్రాణం పోయినంత వరకు కూడా, ప్రాణాపాయం వరకు కూడా గురవుతాడు. ఆ యొక్క అసిస్టెంట్ అండర్ గ్రౌండ్లో ఉన్న ప్రిజన్లో వేసినప్పుడు అక్కడ బురద ఉంటుందంట లోపల. అది ఎంత వెడల్పు ఉందో నేను ఆలోచిస్తాను. ఆయన టాయిలెట్కి ఏం చేస్తుంటాడు, ఏం తినుంటాడు, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఒక వ్యక్తిని ఇంత యాతనకు గురి చేయాలా? ఆ రాజు అలాగ బాగానే ఉన్నాడు కదా, రాజు బయట తిరుగుతూ ఉన్నాడు. ఆ రాజుగారి కోట గోడ చుట్టూ నెబుకద్నెజరు మోహరించున్నాడు. ఇలాంటి సిట్యుయేషన్స్లో ఇర్మియాని ఎంత ఘోరమైన శ్రమలకు గురి చేశాడు దేవుడు. ఆ రాజుల్ని ఏం చేయలేడా అనిపిస్తాను. నేను కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా మనకు ఉపయోగపడతాయి. దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను 14:30. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఇక్కడ లోకాధికారి అంటున్నాడు సైతాన్ని. మీరు గమనించండి, మరి దేవుని పక్షాన ఉన్న రాజులకి ప్రతి రాజుని నియమించేది దేవుడే. అది మనం చదవబోతున్నాం కొన్ని వాక్యం. కానీ కొంతమంది సైతాన్ కంట్రోల్లోకి వెళ్తారు. రాజులు, అధికారులు, సంఘ నాయకులు కూడా. ఈ సూత్రాలు, ఈ నియమాలు సంఘంలో కూడా వర్తిస్తాయి, పాస్టర్ గారులకు కూడా వర్తిస్తాయి, సంఘ పెద్దలకు కూడా వర్తిస్తాయి, క్రైస్తవ సంస్థ నాయకులకు వర్తిస్తాయి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక బిషప్ ఉన్నాడు, వాడంత దుర్మార్గుడు ఇంకొకరు లేడని చెప్తున్నాడు ఒక పర్టికులర్ చర్చ్లో. ఇవన్నీ ప్రిన్సిపల్స్. మా బిషప్ని దేవుడు ఎందుకు తీసేయట్లేదు? నేను ప్రయాణం చేసి వస్తూ ఉంటే ట్రైన్లో ఒక ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా పక్కన ఉన్నారు. ఒక ఆయన ఎక్కిన దగ్గర నుంచి నిద్రపోతున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మంచి పర్సనాలిటీస్ అనమాట. వాళ్ళు
ఏంటి గంజాయి ముద్దాయిల్ని పట్టుకోవడానికి వెళ్ళారంట. హైదరాబాద్ వెళ్ళంగానే ఒక అతనికి బీపీ డౌన్ అయిపోయింది వాళ్ళిద్దరిలో. ఇమీడియట్గా ఇద్దరు వెనక్కి వస్తూ ఉన్నారు. ఆ పడుకొని ఉన్న వ్యక్తి బీపీ డౌన్ అయిపోయిన వ్యక్తి అనమాట. నేను మార్నింగ్ లేవగానే ఏంటి సార్ ఏమైంది అని అంటే చెప్తా ఉన్నాడు, టాబ్లెట్స్ అన్ని చూపించడం. అంత పెద్ద వ్యక్తి భయపడిపోయాడు. మా వైఫ్ రాత్రంతా కాల్ చేస్తూ ఉందండి, అందుకే మీకు డిస్టర్బెన్స్గా ఉంది, భయపడిపోయారు, బీపీ డౌన్ అయిపోయింది. అసలు అతని ఫేస్లో ఫియర్ చూడాలి. వైజాగ్కి చెందిన పోలీస్ డిపార్ట్మెంట్ అంట అతను. నేనేం చెప్పానంటే భయపడొద్దండి, ఏమవదు, బీపీ డౌన్ అయినంత మాత్రాన జాగ్రత్తగా మంచి మాంసం గీసం తినండి సార్ అని ఎంకరేజ్ చేశాను అతన్ని. మరి వెజిటేరియన్స్ నన్ను క్షమించండి, బాగా తింటే బీపీ రైజ్ అవుతుంది కదా, బాగుంటుంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మరి ఎంత బలవంతులు, చిన్న సిక్నెస్ అయితే ఎంత భయం చూసారా. మరి దేవుడు ఏమైనా చేయగలడు. మన ప్రాణం ఆయన చేతిలో ఒక నీటి బుడగలాగా ఉంటుంది. మరి ఈ యొక్క బిషప్లు అవ్వచ్చు, సంఘ పెద్దలు అవ్వచ్చు, దుర్మార్గులు సైతాను వైపు ఉన్న వాళ్ళని దేవుడు ఏమైనా చేయగలడు, కానీ చేయట్లే, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మరి లోకాధికారి వచ్చుచున్నాడు. లోకాధికారి అన్నాడు సైతాన్ని, లోకానికి అధికారి అంటే వాడు ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుని పక్షానున్న రాజులకి నాయకులకిను సైతాన్ పక్షంలో సైతాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన నాయకులకి రాజులకి మధ్య ఒక యుద్ధమే జరుగుతూ ఉంది ఈ లోకంలో. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసిన. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంది చూసారా ఇంగ్లీష్లో. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ యుగ సంబంధమైన దేవత. ఎఫెసీ 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాయుమండల సంబంధమైన అధిపతి. ఇంగ్లీష్లో ఏమిందంటే ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ దిస్ ఎయిర్ అని ఉంది. ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ దిస్ ఎయిర్, వాయుమండల సంబంధమైన అధిపతి. ఎఫెసీ 6:12 ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో ఇన్ని రకాలైన స్పిరిట్స్ ఉన్నాయి, వాటిని మనం దురాత్మలు అంటున్నాం, కానీ వాటికి పవర్ ఉంది. కనుక ఈ నాయకులు చాలామంది, రాజులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అధిపతులు ఎవడైనా సరే, వీళ్ళల్లో చాలామంది ఈ యొక్క స్పిరిట్స్ గ్రిప్లో ఉంటారు. 1 సమూయేలు 2:7 1 సమూయేలు 2వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చదువుతానండి. 1 సమూయేలు 2:7-9. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. 1 రాజులు 3:8 నుంచి 11 వరకు 12 వరకు, దాదాపు 14 వరకు చదువుతానండి. 1 రాజులు 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వరకు. నీ దాసుడినైన నేను నీవు కోరుకుని నా జనుల మధ్య ఉన్నాను. సొలొమోను మాటలివి. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? చూసారండి, రాజు మెయిన్ పని న్యాయం తీర్చడం. అసలు రాజరికపు వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే ఈవిల్ని పనిష్ చేయడానికి మాత్రమే. చెడ్డతనాన్ని,
లేకపోతే తప్పుని శిక్షించడానికి ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఈస్ టు పనిష్ ద ఈవిల్. అంతే, మిగతా అన్ని సెకండరీ. సో ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. చూసారండి, సొలొమోను రాజు, దేవుడికి అనుకూలమైందంట ఆయన ప్రార్థన. 11వ వచనం, 1 రాజులు 3:11. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదన నేను. దయచేసి గమనిద్దాం. మరి హై లెవెల్ ఏరియాస్లో దేవునికి అవసరాలు ఉంటాయండి. ఇర్మియాని ఎందుకు అంతగా శ్రమపరిచాడు దేవుడు అంటే, రాజుల మధ్యలో దేవుని యొక్క అవసరాలు, దేవునికి కొన్ని ఉద్దేశాలు, దేవునికి కొన్ని నీడ్స్ ఉన్నాయి. రాజులు, అధికారులు, పెద్ద పెద్ద నాయకులు, చర్చిలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, వాళ్ళ విషయంలో కొన్ని అవసరాలు ఉంటాయి దేవుడికి. దేవుడు ఒకసారి ఏర్పరచుకున్నాక అంత ఈజీగా వాళ్ళని కిందకి తీసేయడు. అది ఆయన స్వభావం. సౌలు విషయం మనం గమనించవచ్చు. సౌలుని ఉంటుండగానే సౌలుని రిజెక్ట్ చేస్తాడు, దావీదుని ఏర్పరచుకుంటాడు, కానీ సౌలుని అంత ఈజీగా తీసేయలేదు. ఆ స్టోరీ చూస్తే భలే విచిత్రం అనిపిస్తుంది మనకి. దేవుడికంట ఏమంటారు, ఫార్టిట్యూడ్, జ్ఞాన బలములు ఉంటాయంట ఆయనకి. జ్ఞానము, బలము. బలం అంటే ఏంటి? ఓర్చుకునే బలం అన్నమాట. బలం ఇంగ్లీష్లో ఫార్టిట్యూడ్, FORTIDE, ఫార్టిట్యూడ్. ఏది ఏమైనా సరే ఇత్తడి నుదురు కలిగి ఉండటం, అలాగ ముందుకెళ్ళటం. 2వ దినవృత్తాంతములు 1:12. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. చూసారా, రాజుల దగ్గర ఏ రాజుల దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది, సొమ్ము ఉంది, ఘనత ఉంది, దేవుడికి బాగా లెక్క తెలుసు. వాటన్నిటికంటే ఎక్కువ సొలొమోనుకి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. కీర్తనలు 75:5-7 వచనాలు చదువుతాను. కీర్తనలు 75:5-7. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఫర్ నైదర్ ఫ్రమ్ ద ఈస్ట్ నార్ ఫ్రమ్ ద వెస్ట్ నార్ ఫ్రమ్ ద డెజర్ట్ హిల్స్ ప్రమోషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. అయితే 75:7 వచనం చూడండి. ఫర్ గాడ్, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. సామెతలు 8వ అధ్యాయం 15-16 వచనం. 15-16. నా వలన రాజులు ఏలుదురు. ఇక్కడ నా వలన అంటే విజ్డమ్ వలన, జ్ఞానం వలన అంటే. యేసుక్రీస్తు ఒక అవతారం, జ్ఞానం. జ్ఞానం అనేది ఒక కాన్సెప్ట్ కాదు, ఒక అంశం కాదు, ఒక విషయం కాదు. జ్ఞానం అనేది యేసుక్రీస్తు యొక్క ఒక అవతారం, అది ఒక స్లైస్ ఆఫ్ హిజ్ ఓన్ బీయింగ్, ఆయన యొక్క నామం అది. మోషేకి దేవుడు తన పేరు అడిగినప్పుడు, నేను రకరకాలుగా నీకు కనిపిస్తాను, అందుకే నా పేరు ఉన్నవాడను అనువాడను, నీకు పరిస్థితిని బట్టి అలా ఉంటాను నేను, అప్పుడు నువ్వు నాకు ఒక పేరు నీవే తెలుసుకుంటావని. రకరకాలుగా ప్రత్యక్షమవుతా ఉంటాడు దేవుడు. ఒక ప్రత్యక్షత ఏంటంటే జ్ఞానము, విజ్డమ్. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మరి సహోదరుడా, దేవుడు హై లెవెల్లో నిన్ను వాడుకోవడానికి దేవుని ఉద్దేశమై ఉండొచ్చు నీ జీవితంలో.
నీవు పనిచేసే సంస్థ, నీవు పనిచేసే వ్యాపార సంస్థ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు. మరి నువ్వు ఏదో సామాన్యమైన వ్యక్తి అవ్వచ్చు ఈరోజు. కానీ దేవుడు నీ జీవితంలోకి గొప్ప ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌ని తీసుకొస్తా ఉండుండొచ్చు. లేకపోతే కనెక్షన్స్, నెట్వర్కింగ్ ఇస్తా ఉండుండొచ్చు. వాళ్ళ మధ్య దేవుడికి అవసరాలున్నాయి. ఒక ఇర్మియాలాగా నిన్ను వాడుకోవడానికి దేవుని చిత్తమై ఉండొచ్చు. కనుక ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడం చాలా మంచిది. సామెతలు 8:16 నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నా వలన అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. ఇర్మియా 27 అధ్యాయము 5-7 వరకు. ఇర్మియా 27, 5-7. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. చూసారండి దేవుడు ఏమంటున్నాడో నెబుకద్నెజర్ని నా దాసుడు అంటున్నాడు. దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. దేవుడు స్వస్థపరచటమే కాదు, దెయ్యాలను వెళ్ళగొట్టడమే కాదు, నీకు నీ చిన్న చిన్న ప్రార్థనాంశాలకి జవాబు ఇయటమే కాదు, రాజులు వశం చేస్తున్నాడు. రాజుల విషయాలన్నీ ఆలోచిస్తున్నాడు దేవుడు. ఇక్కడ నెబుకద్నెజరుకి ఏం చేశాడంట? ఇర్మియా 27:6 ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. 6:35 అయిందండి. దయచేసి కొన్ని నిమిషాలు వచ్చుకోండి. కొన్ని నిమిషాలు క్లోజ్ చేసుకుందాం. ఈ చదివేసి ఒక 4-5 ఉన్నాయంటే చదివేసి ఆపేస్తాను. ఇర్మియా 27:6 ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 21-22 వచనాలు. ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. 4:32 దానియేలు. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. దానియేలు 4వ అధ్యాయం 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. దేవుని దూతలు వాచర్స్ అంటండి. జాగరూకులగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించింది. పర్యక వాక్యం చదువుకుందాం. దానియేలు 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 27 వరకు. దానియేలు 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయెను. ఆ రాజు
మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారణ చేయ పూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారము నశింపచేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పాను. యెషయా 48:15. నేనే ఆజ్ఞ ఇచ్చువాడును, నేనే అతని పిలిచితిని. అతడు ఎవరంటే ఇక్కడ కోరేషు రాజు. కోరేషు రాజు అన్య దేశానికి చెందిన రాజు, అన్యుడు అతను. దేవుడు అంటున్నాడు, నేనే అతని పిలిచాను అంటున్నాడు. నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిలును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 15 చదివాను, 16, 17 కూడా చదువుతానండి. ఇర్మియా 48, 15 నుంచి 17 వరకు. 15 చదివేశాను, 16 చదువుతాను. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడును. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు తెలుసా అండి? కోరేష్తో చెప్తున్నాడు. ఇంకా చదువుదాం, లాస్ట్ వచ్చింది. యెషయా 44వ అధ్యాయము 28, 44, 28. యెషయా, కోరేష్తో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయం నాకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. నా చిత్తమంతయు నెరవేర్చువాడా, నా మంద కాపరి, మై షెపర్డ్ అని పిలుస్తున్నాడు ఒక అన్యజనుడైన ఒక రాజుని. అనాయింటెడ్ వన్, అభిషక్తుడితను అని పిలుస్తున్నాడు కోరేషుని. గమనించండి, మనము సంఘానికి బయట చూసే రోజులు వచ్చినాయి, బయటికి చూసే రోజులు, ఈ పరిపాలన వ్యవస్థని అవగాహన చేసుకునే రోజులు వచ్చినాయి. ఎందుకంటే అదంతే, దేవుడు నీ మీద పెట్టిన ఆ డిపాజిట్, ఆ చిన్న ఆత్మ కొలత, దానికి చాలా పవర్ ఉంటుంది, చాలా స్కోప్ ఉంటుంది. ఎంతంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులైందురు. ఎక్కడెక్కడంట? యెరూషలేములో, యోదియా, అలాగా భూదిగంతముల వరకు. అంత ప్లాన్ ఉంది దేవుడికి నీ జీవితంలో. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్యం విషయంలో అవగాహన కలిగి ఉండాలి. మరి మీరు గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో లాస్ట్లో భలే విచిత్రమైన ఒక సంఘటన రాయబడి ఉంటుంది. అక్కడ ఎస్తేరు రాణి మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నా ప్రజల్ని సర్వనాశనం చేయడానికి నువ్వు మోసగింపబడ్డావు, ప్రభావితం చేయబడి ఒక ఆజ్ఞ ఇచ్చేసావు. ఇప్పుడు ఎలాగా? నా ప్రజలు ఈ చరిత్రలో ఉండకుండా అయిపోతారు, యూదులు అని తను మాట్లాడినప్పుడు అక్కడ ఆ రాజుగారు ఏం చేస్తాడు తెలుసా? నేను ఇచ్చిన ఆజ్ఞ మార్చడానికి అవదు గనక లెట్ దెమ్ ఫైట్ ఫర్ దేర్ లైఫ్స్ అంటాడు. తన రాజుగారి సొంత సైన్యానికోను యూదులకి మధ్య ఫైట్ని రాజు అలౌ చేస్తాడు. ఇదంతా దేవుడు అలౌ చేస్తున్నాడు. చూసారా? ఒక రాజుని కానీ, తనకిచ్చిన ఆ యొక్క అనాయింటింగ్ని కానీ, ఒక నాయకుడిని, ఆ నాయకుడికి ఇచ్చిన అనాయింటింగ్ని దేవుడు అంత ఈజీగా తీసివేయడు. ఆయన స్వభావం అది. మరి దావీదుకి సౌలు విషయం చూడండి, ఎస్తేరు గ్రంథం చూడండి, ప్రస్తుత పరిస్థితులు చూడండి, మరి నెబుకద్నెజరు విషయం చూడండి, ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో ఉన్న యూదా రాజుల విషయం చూడండి. కొన్ని నియమాలు మనం అర్థం చేసుకోవాలి. మన సంఘాల్లో ఉన్న నాయకులు, కాపరులు
బిషప్లు అవ్వచ్చు, హూ ఎవర్ దే ఆర్, దేవుడు వాళ్ళకి ఒక సంకల్పాన్ని వాళ్ళ మనసుల్లో, వాళ్ళ ఆత్మల్లో రుద్దాడు. అనాయింటింగ్ అంటే వెల్డింగ్ చేసినట్టు అతుక్కుంటుంది అనమాట వచ్చి. అనాయింటింగ్ పదానికి అర్థం అదే. అతుక్కుంటుందంట వచ్చి. అది ఎప్పటికీ వీడదు. ఆ అనాయింటింగ్ దయచేసి గమనించండి. ఎప్పటికీ వీడదు. వీడిందా ఈవిల్ స్పిరిట్స్ వచ్చేస్తాయి, సౌల్లాగా. సో మరి ఆ స్థితిని మాత్రం దేవుడు అంత ఈజీగా తీసాడు. దేవుని యొక్క స్వభావం అది. ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లల్లో ఎవరైనా తిరుగుబాటు చేస్తే మనం రకరకాలు తిట్టుకుంటాం, ఇంట్లోంచి గెటౌట్ అంటాం, లేకపోతే మరొకటి అంటాం, కానీ అంత కట్ చేసుకోలేం. మనమే అట్లుంటే దేవుడు ఇంకెంత తన హృదయం ఎలా ఉంటుంది. కానీ దేవుని చిత్తం జరగాలి, దేవుని సంకల్పం నెరవేరాలి. అందువలన దావీదుని దేవుడు తన హృదయానుసారుడు అన్నాడు. దావీదు సౌలు విషయంలో నడుచుకున్న తీరు, ఇర్మియా తన రాజుల విషయంలో పొందిన శ్రమలు, రాజుల విషయంలో దేవుని యొక్క, నాయకుల విషయంలో దేవుని యొక్క నిస్సహాయత, ఇవన్నిటిని మనం ఆలోచిస్తే మన జీవితంలో కొత్త తీరాలు మన మనసులో ఓపెన్ అవుతాయని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు అలాంటి దిశ వైపు మనల్ని ఆశీర్వదించాలని నా ప్రార్థన. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ఓవర్ టు జాన్సన్. అమ్మా, ఎవరమ్మా నడిపిస్తున్నారు? సిస్టర్ జాన్సీ గుడ్. థ్యాంక్ యూ అన్న. మరి చక్కని వర్తమానం అందించారు. దేవుడు ఒక వ్యక్తికి నాయకత్వ బాధ్యతను అప్పగిస్తే ఆ వ్యక్తి నిస్సహాయుడై అయినప్పటికీ కూడా దేవుడు తన అభిషేకాన్ని తీసివేయడు అన్న అంశం గురించి చాలా చక్కగా చెప్పారు. మరి ఎప్పుడైనా దేవుడు మన ప్రేయర్స్ కి మౌనంగా ఉన్నాడంటే ఎస్ అని కాదు, వెయిట్ చేయమని అర్థమని. మనం పొందుకునే ప్రత్యక్షత, అది వాక్యం కావచ్చు, ప్రవచనం కావచ్చు, అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదని రూఢీపరుచుకోవాలని, ప్రవచనాలు చెప్పే వారి పట్ల ఆత్మ వివేచన కలిగి మరి ఉండాలని, పరిశుద్ధాత్మను పొందుకోవటం ఒక వరం, అది అందరూ పొందుకోవచ్చు. కానీ అభిషేకము మరి దేవుడు మన పట్ల దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాడన్నదే దేవుని చిత్తమని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అన్న. ఫ్యామిలీ తరఫున అలాగే మన మధ్యలో ఉన్న బ్రదర్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు నీ దాసుని ద్వారా వాక్యం వినడానికి ఇచ్చిన ప్రభు, నీ కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, పిలిచిన ప్రతి బిడ్డను తండ్రి వాడుకునే దేవుడు ప్రభు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొన్నిసార్లు ప్రభు ప్రవచనాలు తండ్రి వాక్యానుసారమైనవా కావో ప్రభు పరిశీలించగలిగే కృపకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభు. నీ దాసుకి ఇచ్చిన వాక్య అనుభవాన్ని బట్టి, అదేవిధంగా ప్రభు లోక సంబంధ అనుభవాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేకమైన ప్రభు ఆత్మీయ మర్మాలు, లోక సత్యాలను బోధించుండగా ప్రభు వాటిని విని మా జీవితంలో ప్రభు అనుసరించగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రతిరోజు ప్రభు లోకం ముఖం చూడకముందు ప్రభు నీ ముఖం చూడడానికి, లోకంతో మాట్లాడకముందు ప్రభు నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన ప్రభు తండ్రి ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన నీ దాసుని సేవను, కుటుంబాన్ని ప్రభ ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాముఖ్యంగా ప్రభ అయ్యా సహకరిస్తున్న దేవతను ప్రభ స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, దత్తన ప్రభ, ఝాన్సీ గారిని, ప్రసిద్ధ గారిని, తేజ పుండిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టింగ్ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఒక కుటుంబంలో కలిసి ప్రభ దత్తన ప్రభ ముందుకు సాగుచుండగా దత్తన ప్రభ నీ కృపతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభ. అయ్యా తండ్రి, ఇతరుల అవసరాలు తమ అవసరాల్లో భావించి ప్రభ ప్రార్థన చేసి రోధించే తల్లిని మాకు అనుగ్రహించే ప్రభ నీకు వందనాలు తండ్రి. మా శ్రమల్ని, సంతోషాన్ని ఒకరితో ఒకరు ప్రభ స్వేచ్ఛగా పంచుకోగలిగే దేవతను ప్రభ కృపను దయచేసి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. వారి అవసరాలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందులను తొలగజేయండి. ఆరోగ్య సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కరువులో కాచిన రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించి నీ కృపించండి. అదేవిధంగా ప్రభ ఇద్దరి నుంచి బసం బుధవారం ప్రారంభమవుతుండగా ఏ మందిరాల్లో ప్రభ దాన్ని ఆచరిస్తూ ఉన్నారో వాటిని ప్రభా దత్తన ప్రభా తండ్రి ఆత్మీయంగా జరగలిగే కృప తెచ్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. సహాయం తెచ్చండి తండ్రి. అదేవిధంగా ప్రభు 10th ఇంటర్మీడియట్ బిడ్డల ప్రభు ఇంటర్మీడియట్ బిడ్డల ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు.
10th బిడ్డలు ప్రభా 17వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారయ్యా. వారితో నీ సన్నిధి కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆనాడు ప్రభా శద్రకు మెషకు అబేద్నెగోలను ప్రభా పరిశీలన చేసినప్పుడు తండ్రి కల్దీలే బాలుల కంటే 10 శ్రేష్ఠులుగా ఉన్నారని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా మా బిడ్డలను 10 శ్రేష్ఠులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా రాబోతున్న ప్రభా సమయం అంతా తండ్రి ఎగ్జామ్స్ సమయం, ఎంట్రన్స్ సమయం ప్రభా వారందరి బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రకటించబడిన ఎత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని పిక్కుమాడైన యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమున నెరవేరును గాక. మాకు కావాల్సింది మా దయచేయండి. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో బిడ్డలకు, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించిన జామిరో కుమార్ గారికి, అలాగే వాక్యం అందించిన బాబీ అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి బాబీ అన్న చెప్పిన వాక్యాలు ఇంకా మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబీ రచన టైప్ చేస్తే మీకు అందుబాటులో వస్తాయి. వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజ్లు ఉంటే వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.